ఓం శ్రీమాత్రే నమః. నమస్కారం అండి. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మీరందరూ ఆనందంగా సంతోషంగా ఉండాలని అమ్మవారిని ఎప్పుడూ కోరుకుంటూ ఉంటాను. ధాత్రితో లక్ష్మీప్రియ క్రియేషన్స్ కి స్వాగతం. ఈ వీడియోలో 16 సోమవారాల యొక్క వ్రత కథని తెలియజేస్తానండి. 16 సోమవారాల యొక్క పూజ ఎంత ఇంపార్టెంటో, అలాగే పూజ అయిన తర్వాత ఈ వ్రత కథని వినడం గాని చదవడం గాని అంతే ఇంపార్టెంట్ అండి. ఈ వ్రత కథని చదవలేని వాళ్ళు విన్నా కూడా అంతే పూజా ఫలితం దక్కుతుందండి. ఈ వ్రత కథలు 5 అధ్యాయాలు ఉన్నాయండి. 5 కథలు ఉన్నాయి. కొన్ని పుస్తకాల్లో అయితే 9 అధ్యాయాలు ఉన్నాయి, 9 కథలు ఉన్నాయి. నేను ఎక్కువగా చూసినటువంటి పుస్తకాలలో 5 అధ్యాయాలే ఉన్నాయండి, 5 కథలే ఉన్నాయి. చాలా వరకు చాలా పుస్తకాలలో 5 అధ్యాయాలే ఉన్నాయండి. కాబట్టి ఈ వీడియోలో నేను 5 వ్రత కథలనైతే తెలియజేస్తానండి. ఈ వ్రత కథల్ని విన్నారంటే మీరు పూర్తి పూజ చేసిన ఫలితం అయితే దక్కుతుందండి. ఈ వ్రతం యొక్క కథలు 5 అధ్యాయాల్లో ఉన్నాయని ముందే చెప్పాను కదండి. అవి ఏమిటో ఇప్పుడు ఇక్కడ తెలియజేస్తాను. మొదటి అధ్యాయము సోమవారం యొక్క వ్రత కథ. రెండవ అధ్యాయంలో కుమారస్వామి యొక్క కథ. మూడవ అధ్యాయం గోరవి కథ. నాలుగవ అధ్యాయం శివమూర్తి కథ. 5వ అధ్యాయము పశువుల కాపరులు సోమవార వ్రతములు. ఈ 5 వ్రత కథల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఈ వ్రత కథని వినేటప్పుడు గాని చదివేటప్పుడు గాని చేతిలో పుష్పాలని అక్షింతలని తీసుకుని చదవవలసి ఉంటుంది లేదా వినవలసి ఉంటుంది. ముందుగా గణపతికి ప్రార్థన చేయవలసి ఉంటుంది. శుక్లాం భరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ఛాయత్ సర్వ విఘ్నోపశాంతయే వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. అక్షింతలు పుష్పాల చేత్తో పట్టుకుని ఇప్పుడు వ్రత కథని ప్రారంభిస్తున్నాను. ఒకానొకప్పుడు సౌనకాది మహామురుషులందరూ యజ్ఞయాగాదులు తపస్సులు చేసుకోవడానికి అనుకూలమైన ప్రదేశం కోసం చాలా చోట్ల వెతికారు. కాని వారికి అనువైన కావలసిన స్థలము ఎక్కడా కూడా కనిపించలేదట. అప్పుడు వైకుంఠంలో ఉన్న శ్రీమన్నారాయణ దగ్గరికి వెళ్లి తమ సమస్యని సౌనకాది మునులు విన్నవించారు. ఆ దేవాది దేవుడు వారిని ఆదరించి తన చేతిలో ఉన్న చక్రాన్ని భూమి మీదకి వదిలి మహర్షులతో, మహర్షులలారా, ఈ చక్రము భూమి మీద ఎక్కడైతే ఆగుతుందో దాని చుట్టుప్రక్కల 10 క్రోసుల దూరమున, అంటే 20 మైళ్ళ పరిధిలో ఉన్న ప్రదేశాలన్నీ కూడా పవిత్రమైనవే. ఇవన్నీ పవిత్రమైనవి, మీకు అనుకూలంగా ఉంటాయి అని చెప్పారు. ఓ మునులారా, మీరందరూ ఇక్కడ ఆశ్రమాలు నిర్మించుకొని మీ కార్యక్రమాలను యథేచ్ఛగా నిర్వహించుకోండి అని శ్రీమన్నారాయణుడు తెలిపాడు. ఆ చక్రం వచ్చి ఇప్పుడు మధ్యప్రదేశ్ అనే ప్రాంతంలో వచ్చి పడింది. లేమి అంటే చక్రపు అంచు. అది పడిద్రొల్లిన ప్రదేశాన్ని నైమిషారణ్యం అని పిలుస్తున్నారు. ఋషులు మునులు అందరూ అక్కడికి చేరి యజ్ఞయాగాదులు నిర్వహిస్తూ ఉండేవారు. ఒకసారి ఆ ఋషులందరూ 12 సంవత్సరాలు ఋషి సక్తయాగం చేస్తూ ఉండగా వ్యాసమహామని శిష్యుడు సమస్త పురాణాలు చదివినవాడు సూత మహాముని అక్కడికి వచ్చాడు. మునులంతా ఆయనను ఆదరించి అతిథి మర్యాదలు చేసి, మీకు తెలియని పురాణ గాథలు ఉండవు కదా, శివునికి ప్రీతికరమైన సోమవార వ్రతాన్ని, దానికి సంబంధించినటువంటి వ్రత కథలను మాకు వినిపించుడు అని అడిగారు. అప్పుడు సూతుడు, మహామునులారా, మీకున్న ధర్మపుణ్య కార్యాలపైనున్న అభిరుచికి నాకు చాలా సంతోషం కలిగింది. మీరడిగిన సోమవార వ్రతం పార్వతీ పరమేశ్వరులకు ఇద్దరికీ ప్రీతికరమైనది. ఇహపర సౌఖ్యాలను అందించేది, కోరిన కోర్కెలను నెరవేర్చేది. కలియుగంలో సోమవార వ్రతానికి సాటి అయిన వ్రతము మరొక్కటి లేదు. దానిని గురించి ఇప్పుడు వివరిస్తాను, వినండి అంటూ చెప్పడం ప్రారంభించాడు సూతమహాముని. మునులారా, ఒకనాడు కైలాస పర్వతం పైన సభా మధ్యమున ఇంద్రాది దేవగణాలు, అలాగే నారదాది మునులు, వశిష్ఠ విశ్వామిత్రులు, బ్రహ్మర్షులు, కిన్నెర కింపురుషులు, సమస్త దేవతాగణాలు, నంది, భృంగి మొదలైన ప్రమద గణాలు అందరూ వచ్చి కూర్చుని పరమేశ్వరుని రాక కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. పార్వతీ సమేతుడైన పరమశివుడు సభా మధ్యానికి ప్రవేశించాడు. సభ అంతా హరహర మహాదేవ అనే శబ్దాలతో దేవదుందుబులు మ్రోగాయి. మహర్షులందరూ వేద మంత్రాలతో ఉమాశంకరులను స్తుతించారు.
గంధర్వులు సంగీత గానముతో స్వామివారిని సంతోషపరిచారు. అప్సరసలు నాట్యం చేసి స్వామి సేవలో తరించారు. అప్పుడు పార్వతీదేవి, స్వామి, సమస్త జనులకు ముక్తి కలగాలని అడుగుతున్నాను. ఏ వ్రతం చేస్తే మీ అనుగ్రహాన్ని పొంది సమస్త సంసార దుఃఖాల నుండి విముక్తులై మోక్షాన్ని పొందగలుగుతారో అటువంటి వ్రతం ఏదైనా ఉంటే చెప్పండి అని ఆ పరమేశ్వరుణ్ణి ఆ పార్వతీదేవి కోరింది. ఆ వ్రతం ఏమిటి, ఆచరించే విధానం ఏమిటి, ఫలితాలు ఏమిటి, నా యందు కరుణించి అన్ని విషయాలను విన్నవింపుము అని పార్వతీదేవి పరమేశ్వరుణ్ణి కోరిందట. అప్పుడు పరమశివుడు ఇలా అన్నాడు, దేవి ఉమాశైలపుత్రి, నీవు ఏమడిగినా కూడా లోక కళ్యాణం కోసమే అడిగావు కదా, అందుకే నీ సందేహాన్ని తీరుస్తున్నాను విను. సోమవార వ్రతం అనే మహావ్రతం ఉన్నది. ఆ వ్రతాన్ని వరుసగా 16 సోమవారాలు చెయ్యాలి. ఈ వ్రతాన్ని చిత్తశుద్ధితో భక్తితో చేసిన వారికి తీరని కోరికలంటూ ఉండవు. దరిద్రులు ధనవంతులవుతారు, సంతానం లేనివారు సంతానవంతులవుతారు, రోగగ్రస్తులు రోగ విముక్తులవుతారు, అన్ని కష్టాలు తీరి సుఖ సంతోషాలతో ఉంటారు. ఈ వ్రతం ఆచరించడం వల్ల వచ్చే ఫలితం వల్ల మోక్షాన్ని పొందుతారు. ఈ వ్రతం చేసిన వారికి ఎంత పుణ్యం కలుగుతుందో ఈ వ్రత భంగాన్ని కలిగించిన వారికి అంత పాపము కలుగుతుంది. ఇహపర సౌఖ్యాలనిచ్చే ఈ వ్రతాన్ని చేసిన వారు, చేయటానికి ప్రోత్సహించిన వారు, సహకరించిన వారు, చూసి ఆనందించిన వారు కూడా నా అనుగ్రహాన్ని పొంది తరిస్తారు. అప్పుడు జగన్మాత స్వామి ఆ వ్రత విధానము తెలియజేయడు అని కోరింది. అప్పుడు శివుడు, పార్వతి, ఈ వ్రతం చెయ్యాలి అనుకునేవారు స్థిరమైన బుద్ధితో సంకల్పం చేసుకోవాలి. సోమవార వ్రతం చేసేవారు ఆ రోజున ఉపవాసం ఉండాలి. సాయంకాలం తిరిగి స్నానం చేసి శుచిగా పుట్టమన్నుతో గాని పంటపొలంలో మట్టితో గాని శివలింగాన్ని చేసి ఒక పళ్ళెంలో పెట్టి పూజాగృహంలో ఉంచుకోవాలి. దానికి కల్పోక్త విధానంగా ప్రాణప్రతిష్ఠ చేసి ధ్యాన ఆవాహనాది షోడశోపచారాలతో పూజ చెయ్యాలి. పంచామృతాలతోని శుద్ధమైన జలంతోటి అభిషేకం చెయ్యాలి. ధూప దీప నైవేద్యాలతో స్వామివారిని పూజించాలి. నైవేద్యంగా కొబ్బరికాయ, అలాగే గోధుమ పిండి గాని గోధుమ రవ్వతో గాని చేసిన పదార్థం ప్రీతికరం. నైవేద్యంగా పెట్టిన ప్రసాదాన్ని 3 భాగాలు చేసి ఒక భాగము గోవుకు పెట్టాలి, మరొక భాగము ఎవరైనా భక్తులకు పెట్టాలి, 3వ భాగము పూజ చేసిన వారు, ఇంట్లోని వారు, గృహంలోని వారందరూ కూడా స్వీకరించాలి. వ్రతం చేసిన వారు ఆ రోజు అద్దంలో మొహం చూసుకోకూడదు, తల దువ్వుకోకూడదు, తలకి నూనె రాసుకోకూడదు, తాంబూలం వేసుకోకూడదు, మంచం పైన పడుకోకూడదు, భూసైనం చెయ్యాలి. శివనామ స్మరణతో రాత్రి జాగరణం చెయ్యాలి. ఇలా 16 సోమవారాలు పూజ చేసిన తర్వాత 17వ సోమవారం రోజున 17వ వారం కూడా శివలింగాలకి పూజ చేసి బ్రాహ్మణులకి భోజనం పెట్టి పూజ పరిసమాప్తి చేసుకోవాలి. ఈ విధంగా పార్వతీదేవికి చెప్పగా సభలోని వారంతా విని సంతోషించారు. అప్పుడు పార్వతీదేవి, ఈ వ్రతం చేసి ఎవరెవరు ఫలితాలను పొందారో వివరించండి అని స్వామివారిని కోరింది. దేవి, ఈ విషయాన్ని నేను మరొక రోజున వివరిస్తాను అని అంటూ సభ చాలించాడు. ఇదండి మొదటి అధ్యాయం. ఇప్పుడు 2వ అధ్యాయాన్ని తెలియజేస్తాను. 2వ అధ్యాయము కుమారస్వామి యొక్క కథ. సౌనకాది మునులు సోమవార వ్రత కథ విని చాలా సంతోషించి, ఈ వ్రతాన్ని ఆచరించి మంచి ఫలితాలను పొందిన వారు ఎవరైనా ఉన్నారా అని అడుగగా, అప్పుడు సూత మహాముని ఈ విధంగా చెప్పసాగాడు. ఈ వ్రతాన్ని గురించి అడిగిన పార్వతీదేవే ఆ వ్రతాన్ని ఆచరించి ఆనందించింది. అదెలాగో చెబుతాను వినండి. పార్వతీదేవి శివుడు చెప్పిన సోమవార వ్రతాన్ని ఆచరించాలని ఆసక్తి కలిగి వ్రతాన్ని ఆచరించింది. పార్వతీదేవి పరమశివుని గూర్చి భక్తితో పూజ చేస్తుండగా అక్కడికి కుమారస్వామి వచ్చి చిన్నపిల్లవాడి చేష్టలతో ఆ వ్రతానికి భంగం కలిగే విధంగా అల్లరి పనులు చేయసాగాడు. పార్వతీదేవి శివపూజ వేళ అలాంటి అల్లరి పనులు చేయవద్దని కుమారస్వామిని కోప్పడినందుకు కుమారస్వామి తల్లి మీద అలిగి ఇల్లు వదిలి వెళ్లిపోయాడు. పార్వతీదేవి అతని కోసం ప్రమదగణాల్ని పంపి వెతికించింది. కాని కుమారస్వామి యొక్క జాడ తెలియలేదు. ఆమె కొడుకు కోసం బెంగ పెట్టుకుంది. అయినా మొదలుపెట్టిన 16 సోమవారాల వ్రతము మానలేదు. కుమారస్వామి తల్లి మీద అలిగి ఇల్లు వదిలి వెళ్లి మేరు పర్వతంపై వెళ్లి కూచున్నాడు. ఆకాశంలో విహరిస్తున్న విద్యాధరులు కొందరు
భూలోకంలో ఉన్న కాశీ పరమేశ్వరాది శివక్షేత్రాల యొక్క మహత్యాల గురించి చెప్పాలనుకుంటూ ఆ క్షేత్రాలని దర్శించిన వారికి ఎంతో పుణ్యం అని చివరి మాటగా అని వెళ్లిపోయారు. మేరు పర్వతం మీద ఏమీ తోచక కూర్చున్న కుమారస్వామి ఆ మాటలు వినగానే భూలోకానికి వెళ్లి ఆ శివక్షేత్రాలన్నీ చూసి రావాలని ఆలోచన కలిగింది. వెంటనే లేచి మయూర వాహనం మీద బయలుదేరి భూలోకానికి వచ్చి మోక్షాన్ని ప్రసాదించే పరమ పవిత్రమైన అయోధ్య, మధుర, హరిద్వార్, కాశీ, కాంచీపురం, ఉజ్జయిని, పూరి, ద్వారకా, రామేశ్వరము, శ్రీశైలం మొదలైన పుణ్యక్షేత్రాలను దర్శిస్తూ దేవతారాధనలో ఆనందిస్తున్నాడు. ఎక్కడికి వెళ్లినా కూడా కుమారస్వామికి తన తల్లి పార్వతీదేవి కనిపించినట్లయింది. దానికి కుమారస్వామి అటువంటి తల్లి మీద కోపగించి అలిగినందుకు సిగ్గుపడి ఆ తల్లిని చూడాలని తొందరగా కైలాసానికి తిరిగి వచ్చాడు. పార్వతీదేవి 17వ వారం వ్రత ఉద్యాపన చేస్తూ ఉండగా కుమారస్వామి వచ్చి మాతృమూర్తి పాదాలకు నమస్కరించాడు. ఆ భవానీదేవి తిరిగి వచ్చిన తమ కుమారుణ్ణి అక్కన చేర్చుకుని దీవించింది. తను 16 సోమవారాల వ్రతం చేసిన ఫలితం దక్కిందని ఆ విషయం పరమశివునికి వివరించింది. ఈ విధంగా ఈ 16 సోమవారాల వ్రతాన్ని పార్వతీదేవి చేసి ఎంతో మంచి ఫలితాల్ని పొందింది. ఈ వ్రత మహిమను గురించి వేరే చెప్పేదేముంది? ఈ వ్రత మహిమ వల్ల మానవులందరి యొక్క కోరిన కోరికలు తీరుతూ ఉండడం వల్ల ఈ వ్రతాన్ని ఆచరించడంలో ఎటువంటి సందేహము లేదు అని ఈ కథను ముగించాడు సూత మహాముని. మునులు ఆ కథను విని పరమానంద భరితులయ్యారు. ఇది 2వ అధ్యాయము. ఇప్పుడు 3వ అధ్యాయము గోరవి కథ. సూత మహాముని మునులకు మరొక కథను చెప్పసాగాడు. కుమారస్వామికి ఈ 16 సోమవారాల కథలు ఇంకా వినాలి అని అనిపించింది. ఒకనాడు నారద మహర్షి కైలాసానికి శివుని దర్శనం కోసం వచ్చాడు. ఈశ్వరుని యొక్క దర్శనం అయినాక కుమారస్వామి నారదుని దగ్గరకు వెళ్లి నమస్కరించి 16 సోమవారాల వ్రతం గురించి మా మాతృమూర్తి తెలిపింది. ఒక్కటే వ్రత కథను చెప్పింది. ఆ వ్రతానికి సంబంధించినటువంటి కథలేమైనా ఉంటే వినాలని కుతూహలంగా ఉంది అని కుమారస్వామి నారద మహామునిని వేడుకొన్నాడు. నారద మహాముని కుమారస్వామి యొక్క కోరికను మన్నించి ఈ విధంగా చెప్పసాగాడు. నాయన కుమారస్వామి, ఒకప్పుడు జగత్తుకే తల్లిదండ్రులైనటువంటి పార్వతీ పరమేశ్వరులు భూలోకంలోని వింతలు విశేషాలు చూడాలని కుతూహలంతో ఆకాశ మార్గాన ప్రయాణం చేస్తుండగా వారికి ఒకచోట కైలాసంతో సమానమైనటువంటి శివాలయం కనిపించింది. దాని చుట్టూ ఒక ప్రాకారం ఉంది. ఆ ప్రాకారంలో పుష్కరిణి ఉంది. ఆ పుష్కరిణి చుట్టూ ఫలాలతో పూలతో నిండిన నందనవనం లాంటి ఉద్యానవనం ఉంది. అది చూసిన శివుడు పార్వతితో, పార్వతి, ఈ వనంలో ఉన్న పూలు పండ్లు సువాసనలు వెదజల్లుతున్నాయి. ఈ వనంలో కొద్దిసేపు విశ్రాంతి తీసుకుందాము అని ఒక పొదరింటి దగ్గరున్న చదునైన ప్రదేశంలో కూర్చుని ఉన్నారు. వారిద్దరూ పాచికలాడుచున్నారు. ఆ సమయంలో గోరవి అనే శివభక్తురాలు శివుని సందర్శనార్థం ఆ గుడిలోనికి వచ్చి అక్కడ పాచికలాడుతున్న శివపార్వతులను ప్రత్యక్షంగా చూచి పరమానంద భరితురాలై వారికి నమస్కారం చేసుకుంది. ఉత్సాహంగా వారి దగ్గర కూర్చుని పాచికలాటను చూస్తూ వారితో ఆడసాగింది. ఆ ఆటలో శివుడు గెలిచాడు, కానీ పార్వతీదేవి నేనే గెలిచాను అని వాదిస్తుంది. పార్వతి, నువ్వు అబద్ధం చెప్తున్నావు అని పరమశివుడు చెప్పగా పార్వతీదేవి, స్వామి, మీరు గెలిచినా నేను గెలిచినా ఒకటే కదా అని పరమార్థంతో పార్వతీదేవి శివుడితో అన్నది. కానీ శివుడు నేనే గెలిచాను అమ్మానందంతో పక్కనే కూర్చున్న గౌరవితో, అమ్మా, నువ్వు మా ఆటని మొదటి నుంచి చూస్తున్నావు కదా, మాలో ఎవరు గెలిచారు అని గౌరవిని అడిగాడు. పార్వతీ అమ్మవారి మాటలను అర్థం చేసుకున్న గౌరవి పార్వతీ అమ్మవారే గెలిచింది అని చమత్కారంగా చెప్పింది. గౌరవి స్త్రీపక్షపాతంతో అబద్ధం చెప్తుందని అనుకున్న శివుడు, గౌరవి, మీ అమ్మగారి మీదున్న అభిమానంతో నువ్వు అసత్యం చెప్పినందుకు కుష్ఠిరోగివై బాధపడతావు అని శపించి అదృశ్యమైపోయాడు శివుడు. ఇప్పుడు గౌరవి పార్వతీదేవి పాదాలపైన పడి, అమ్మ, నాకు శాప విమోచనము కలిగే విధానాన్ని తెలుపుము అని వేడుకొంది. నువ్వు నా చమత్కారాన్ని అర్థం చేసుకుని నా వైపు మాట్లాడావు, కానీ శివుని మాటకు తిరుగులేదు. నువ్వు కొన్ని రోజులు కుష్ఠరోగాన్ని అనుభవిస్తావు అని 16 సోమవారాల వ్రత మహిమను తెలియజేసి ఆ వ్రతాన్ని ఆచరించుము అని పార్వతీదేవి తెలిపి అక్కడి నుంచి వెళ్లిపోయింది. ఆ తర్వాత గౌరవి 16 సోమవారాల వ్రతాన్ని ఆచరించి 17వ సోమవారం రోజున ఉద్యాపన చేసుకుంది. తర్వాత గౌరవి తనకున్న కుష్ఠు రోగం నుంచి విముక్తిని పొందింది. ఎంతో ఆనందించింది. ఈ ఉపాయం తెలియజేసిన పార్వతీదేవికి ఎన్నో విధాల స్తుతించింది.
పార్వతీదేవి గురించి తపస్సు చేసింది. పార్వతీదేవి ప్రత్యక్షమై, పుత్రిక, నువ్వు చేసిన తపస్సు వల్ల నాకు ఎంతో సంతోషం కలిగింది. నువ్వు 100 సంవత్సరాలు భూలోకంలో భోగభాగ్యాలను అనుభవిస్తూ జీవిస్తావు. తరువాత గోరవి గోరంట చెట్టుగా మొలిచింది. గోరంట పువ్వులు, ఎర్ర పువ్వులు, తెల్ల పువ్వులు ఉంటాయండి. ఎర్ర పువ్వుగా స్వామివారి సేవలో పూలను ఉపయోగిస్తూ ఉంటే ఆ గోరవి ఆనందిస్తూ ఉండేది. ఇది 3వ కథ అధ్యాయం. ఇక 4వ కథ అధ్యాయము శివమూర్తి కథ. నారద మహాముని కుమారస్వామికి శివమూర్తి కథను ఈ విధంగా తెలియజేశాడు. కుమార, భూలోకంలో అమరావతి అనే నగరం ఉన్నది. స్వర్గలోకంలో ఇంద్రుని రాజధాని అయిన అమరావతి నగరాన్ని తలపించేటటువంటి నగరాన్ని విరూపాక్షుడు అనే రాజు పరిపాలిస్తున్నాడు. అతనికి సుబుద్ధి అనే మంత్రి ఉన్నాడు. అన్ని ఐశ్వర్యాలు ఉన్న విరూపాక్షునికి సంతానం అనే ఐశ్వర్యం కరగలేదు. అతని విచారాన్ని దూరం చేస్తూ ముసలితనంలో అతనికి ఒక కుమార్తె జన్మించింది. రాజదంపతులు అల్లారుముద్దుగా ఆ పాపను పెంచారు. ఆమె పెద్దదై చాలా సౌందర్యవతిగా ప్రకాశించుచున్నది. యుక్త వయసు వచ్చిన రాకుమార్తెకు పెళ్లి చెయ్యాలని రాజు స్వయంవరాన్ని ప్రకటిస్తాడు. ఎంతో అందగత్తె అయిన ఆ రాజకుమార్తెని పెళ్లాడాలని ఎంతో మంది రాజులు స్వయంవరానికి వచ్చారు. అమరావతి నగరంలో శివమూర్తి అనే ఒక బ్రాహ్మణ కుమారుడు ఉన్నాడు. అతడు వేదాలను అభ్యసించాడు. వేదాంగ పండితుడు. అంత పండితుడైనా అతడు పేదవాడు కాబట్టి అతడికి ఎవరూ పిల్లనిచ్చి పెళ్లి చెయ్యలేరు. శివమూర్తి ఒకనాడు తల్లి దగ్గరకు వెళ్లి సన్యాసం పుచ్చుకుని దేశాటన చేస్తూ భిక్షాటన చెయ్యాలని అనుకుంటున్నాను అని చెప్పాడు. తల్లి, తొందరపడకు నాయనా, ఇంత చిన్న వయసులో నీకు సన్యాసం తగదు. కష్టంలో ఉన్నవారు శివారాధన చెయ్యాలి అని శాస్త్రం చెబుతుంది అని తెలియజేసింది. 16 సోమవారాల వ్రతాన్ని గురించి నువ్వు వినే ఉంటావు కదా, ఆ వ్రతాన్ని ఆచరించి నీ కోరికలన్నీ నెరవేర్చుకో అని ఆ తల్లి తెలియజేసింది. శివమూర్తి, అమ్మ, మనము పేదవాళ్లము, వ్రతం చేయటానికి కొంత సొమ్ము కావాలి కదా, ఎలా వస్తుంది అని అన్నాడు శివమూర్తి. వెంటనే తల్లి, కుమారా, మన రాజుగారి కుమార్తెకు స్వయంవరం జరుగుతుంది, అక్కడికి వెళ్ళు. అక్కడికి వెళ్లే బ్రాహ్మణులందరితో పాటు నీకు కూడా ఎంతో కొంత దక్షిణ దొరుకుతుంది అని శివమూర్తి యొక్క తల్లి చెప్పింది. ఎలాగైనా 16 సోమవారాల వ్రతాన్ని చెయ్యాలని సంకల్పించుకొని తల్లి చెప్పినట్లు స్వయంవరం జరుగుతున్న ప్రదేశానికి వెళ్ళాడు. అక్కడ అందరి బ్రాహ్మణులతో పాటు తను కూడా కూర్చొని శివుణ్ణి ధ్యానించసాగాడు. అక్కడ స్వయంవరానికి వచ్చిన రాజకుమారులతో సభ అంతా నిండిపోయింది. రాకుమారి కోసం ఎదురు చూస్తున్నారు. నక్షత్రాలకు, లోకానికి ఆనందాన్ని కలిగించే చంద్రబింబంలా రాజకుమారి చెలికత్తెలతో సభా మంటపానికి వచ్చింది. ఆమె స్వర్ణాభరణాలను ధరించి ఎంతో సుందరంగా అలంకరించుకొని వరమాల పట్టుకొని ఉంది. రాజకుమారులందరూ ఆమె యొక్క సౌందర్యాన్ని చూచి మైమర్చిపోయారు. విరూపాక్షరాజు యొక్క అనుమతితో రాజకుమారి సభ అంతయు తిరిగి ఒక నమస్కారం చేసి స్వయంవరానికి బయలుదేరింది. ఆమె వెంట ఒక చలికత్తె రాగా ఒక్కొక్క రాజకుమారుని యొక్క చరిత్ర తెలియజేస్తూ ముందుకు కదిలింది. రాజకుమారి అలా నడుస్తూ తన చేతిలోని వరమాల ఏ ఒక్క రాజు మెడలోనూ వేయలేదు. కానీ బ్రాహ్మణుల మధ్యలో చుక్కల్లో చంద్రుడిలా మెరిసిపోతున్న శివమూర్తిని చూసి తన చేతిలోని పూలదండను అతని మెడలో వేసింది. సభలోని వారంతా కూడా ఆశ్చర్యపడ్డారు. రాజకుమారులందరూ కూడా వెళ్లిపోయారు. స్వయంవరం సభ ముగిసింది. శివమూర్తి వెంటనే ఇంటికి వెళ్లి తల్లికి నమస్కరించి జరిగిన విషయం తెలియజేశాడు. ఆమె సంతోషించి, నాయన, నువ్వు 16 సోమవారాల వ్రతాన్ని ఆచరించాలని సంకల్పించుకున్న వెంటనే నీకు రాజకుమార్తె భార్యగా దక్కింది. వ్రతాన్ని పూర్తి చేస్తే ఎంతటి భాగ్యం కలుగునో కదా, అందుచేత వ్రతాన్ని చేయటం మానకు అని హితవు పలికింది. విరూపక్ష మహారాజు శివమూర్తికి తన కుమార్తెనిచ్చి ఎంతో వైభవంగా వివాహం జరిపించాడు. తన రాజ్యంలో సగభాగాన్ని తన కూతురికి కట్నంగా ఇచ్చాడు. ఒక రాజ్యానికి రాజైన శివమూర్తి తన 16 సోమవారాల వ్రత సంకల్పాన్ని మర్చిపోలేదు. ఒక మంచి రోజున 16 సోమవారాల వ్రతాన్ని ప్రారంభించి 16 సోమవారాలు పూర్తి చేసిన తర్వాత 17వ సోమవారం రోజున ఉద్యాపన సమయంలో నైవేద్యంగా సమర్పించాల్సిన గోధుమ రవ్వ, మిగతా పదార్థాలు పంపించమని తన భార్యకు కబురు పంపాడు. భార్య, ఈయనకు ఇంకా పాత వాసనలు పోలేదు అనేసి అవి పంపకుండా వజ్ర వైఢూర్యాలు, నగలను పంపింది. ఒక మహారాజుగా అమూల్యమైన వస్తువులను కోరాలి కదా, ఒక బిచ్చగానిగా చిన్న కోరికలు కోరుతావేమి అనే భావాన్ని వెలిబుచ్చింది.
వజ్ర వైఢూర్యాలు నగలతో రాజకుమారి కూడా ఆ ప్రదేశానికి వచ్చింది. తన అభిప్రాయాన్ని స్వయంగా వెలుబుచ్చింది. వ్రతభంగం అయినందుకు శివమూర్తికి చాలా కోపం వచ్చింది. ఓ దుర్బుద్ధి, నేను చేస్తున్న సోమవార వ్రతాన్ని నువ్వు అవమానించావు. నీవు కొన్నాళ్ల పాటు అడవిలో నివసించు, నీ మొహాన్ని నాకు చూపించకు. రాజభవనానికి వెళ్లిపోయాడు. రాజకుమార్తె భర్త మాటలను విన్న తరువాత ఆయన మనసు నొప్పించినందుకు చింతించి అరణ్యవాసానికి వెళ్ళింది. వ్రతభంగం చేసిన పాపం ఆమె ఎక్కడికి వెళ్లినా ఆమెను వెంటాడుతూనే ఉన్నది. ఆమె ముట్టుకున్న చెట్టు ఎండిపోతూ ఉన్నది. స్నానానికి వెళితే అక్కడ నీళ్లు ఎండిపోతూ ఉన్నాయి. తినడానికి పళ్ళు కోద్దాము అనుకుంటే ఆ పళ్ళన్నీ కూడా మాయమైపోతున్నాయి. ఆకలి దప్పికతో ఆమె చాలా నీరసించిపోయింది. రాజకుమార్తెను అనే గర్వంతో సోమవార వ్రతానికి భంగం కలిగించాను, అందుకే తనకి ఇటువంటి కష్టాలు వచ్చాయని ఏడ్చింది. ఆ సమయంలో సమిదలు ఫలాలు తేవటానికి అరణ్యానికి వచ్చిన ఒక మహాముని కనిపించాడు. ఆమెను చూసి ఆమె దుఃఖానికి కారణం అడిగాడు. ఆ మునికి నమస్కారం చేసుకుని తను చేసిన 16 సోమవారాల వ్రతభంగాన్ని గురించి వివరించి తన కష్టాలు తీరే ఉపాయం తెలియజేయమని ఆ మునిని వేడుకుంది. ఆయన దయతో ఆమెను ఆశ్రమానికి తీసుకుని వెళ్లాడు. ఆమె ఆశ్రమానికి వెళ్లగానే అక్కడ మండుతున్న అగ్నులు ఒక్కసారిగా చల్లగా అయిపోయాయి. రాజకుమారి చేసిన పాపాలేమిటో ఆ ముని దివ్య దృష్టితో చూశాడు. ఆయనకు పరమశివుడు కనిపించి ఈమె 16 సోమవారాల వ్రతాన్ని ఆచరిస్తే, నియమనిష్టలతో ఆచరిస్తే పాప పరిహారం అవుతుందని శివుడు చెబుతాడు. అప్పుడు ఆ మహర్షి ఆ రాకుమారి చేత 16 సోమవారాల వ్రతాన్ని ఆచరింపచేస్తాడు. శివమూర్తికి ధ్యానంలో భార్య చేసిన వ్రతం గురించి తెలిసింది. ఆయన వనానికి వచ్చి భార్యని తిరిగి రాజ్యానికి తీసుకువెళ్లాడు. ఈ విధంగా శివమూర్తి అలాగే రాజకుమారి 16 సోమవారాల వ్రతాన్ని ఆచరించి ఆ శివుణ్ణి పూజించి తరించారు. 5వ అధ్యాయము పశువుల కాపరులు సోమవార వ్రతము. కుమారస్వామి అడిగిన మీదట నారద మహాముని మరొక కథ చెప్పాడు. కుమారా, పూర్వము ఒక రాజ్యం ఉండేది. ఆ రాజ్యంలో పెద్ద కరువు వచ్చింది. నదులలో చెరువులలో నీళ్లు లేవు, పంటలు పండలేదు, వర్షాలు కురవలేదు. ప్రజలందరూ కూడా తిండి లేక నీళ్లు లేక మలమల మాడిపోసాగారు. పశువులు సైతం అలాగే బాధపడుచున్నాయి. ఒకసారి పశువుల కాపరులు తమ పశువులను తోలుకొని ఎక్కడైనా సరే కాస్త నీరు మేత దొరుకుతుందేమో అని చాలా దూరం ప్రయాణించారు. వారి దురదృష్టమేమో కాని ఎంత దూరం వెళ్లినా వారికి తిండి గాని, పశువులకు మేత గాని, నీళ్లు గాని దొరకలేదు. చాలా అలసిపోయారు. ఒక మర్రి చెట్టు క్రింద కూర్చొని ఏం చెయ్యాలా అని అంటూ విచారించసాగారు. వారిలో ఒకడు శివలింగడు అనేవాడు లేచి స్నేహితులతో, ఇది మానవులెవ్వరూ చేసినది కాదు, దేవుడు చేసిన పని. ఆ దేవుని దయతో మనము ఆహారము నీళ్లు సంపాదించే ప్రయత్నం చెయ్యాలి. నేను మన ఊరి గుడిలో ఎవరో అయ్యవారు వచ్చి మాట్లాడుతుంటే విన్నాను. 16 సోమవారాల వ్రతాన్ని ఆచరిస్తే ఆ పరమశివుడు మనము కోరినవన్నీ కూడా ఇస్తాడు. వ్రతం ఆచరించిన చోట కరువు కాటకాలు ఉండవు. జనం అంతా కూడా సుఖంగా ఉంటారట. మనం కూడా ఈ 16 సోమవారాల వ్రతాన్ని ఆచరిద్దాం, మనకి ఈ కరువు నుంచి విముక్తి కలుగుతుందేమో అని అన్నాడు. అందులో ఒకడు లేచి, మరి మనకి ఈ శివ పూజకు సంబంధించినటువంటి సామాగ్రి ఎక్కడ దొరుకుతుంది అని అనగానే, శివలింగడు పుట్టమన్ను, మారేడు ఆకులు, పంచదార, గోధుమ పిండి ఉంటే చాలు, మన దగ్గర పాలిచ్చే ఆవులు ఇంకా ఉన్నాయి. ఆ పాలని కొంతవరకు అమ్మి పూజా వస్తువులను తెచ్చుకుందాం. మిగిలిన పాలతో, గోధుమ పిండితో, బెల్లంతో నైవేద్యాన్ని తయారు చేద్దాం. దానిని దేవుడికి నైవేద్యంగా పెడదాం అని అన్న వెంటనే అందరూ కూడా వ్రతాన్ని ఆచరించడానికి అనుమతించి వ్రత కార్యక్రమాల్లో పాల్గొన్నారు. మొదటి సోమవారం రోజున వారంతా కూడా స్నానం చేసి గోవులను తోలుకొని వారి చెట్టు దగ్గరికి వెళ్లి పుట్టమ్మనతో శివలింగాన్ని తయారు చేసి తో పాటు తెచ్చుకున్న పదార్థాలతో నైవేద్యాన్ని తయారు చేసి వారికి చేతనైన విధంగా భక్తి శ్రద్ధలతో పూజ చేసి నైవేద్యాన్ని సమర్పించి సాష్టాంగ నమస్కారం చేసి తమకు కలిగిన కరువు బాధల నుండి విముక్తులు చేయమని ఆ పరమేశ్వరుణ్ణి వేడుకొన్నారు. ఆ సమయంలో ఒక బ్రాహ్మణుడు మర్రి చెట్టు ప్రక్క నుంచి వెళుతూ ఉన్నాడు. ఆ బ్రాహ్మణును పిలిచి ఒక భాగము నైవేద్యాన్ని ప్రసాదంగా ఆ బ్రాహ్మణుడికి పెట్టారు. మేము సోమవార వ్రతాన్ని ఆచరించాము, పుచ్చుకోండి స్వామి అని వారికి ఇచ్చారు. పురోహితుడు లేకుండా చేసిన వ్రతం ఏమి వ్రతం? కుర్రతనంతో తెలిసి తెలియక చేసిన పాపాన్ని మూటగట్టుకుంటున్నారు.
ప్రసాదం అంటూ నాకేదో పెట్టి నన్ను అపవిత్రుణ్ణి చేస్తున్నారు. నన్ను ఈ విధంగా అవమానిస్తారా అని కోపంతో చిందులు వేస్తూ ఆ ప్రసాదాన్ని నేలకి కొట్టాడు. చేతితోనే ముఖం తుడుచుకుంటూ వెళ్లిపోయాడు. అతని ముఖమంతా కూడా కారము రాసినట్లుగా మండిపోయింది. తర్వాత ఒళ్లంతా కూడా మంట మండిపోయింది. వారు ఆ గొర్రెల కాపరి దగ్గరికి వెళ్లి, దుష్టులారా, మీరు నాకు ఏం పెట్టారురా? అందులో విషం కలిపారా? ఏమి కలిపారు? నా ఒళ్లంతా ఈ విధంగా మండిపోతుందేమిటి? మీలాంటి పనికి మాలిన వారు ఎక్కడా ఉండరు. నానా దుర్భాషలాడాడు. తిట్టిన కొద్దీ అతని మంట ఇంకా ఎక్కువ అవుతూనే ఉంది. ఆ మంటల దాటికి భరించలేక నేలపై పడి తొలుతూ ఉండగా శివలింగడు చూసి, అయ్యా, మీ అహంకారమే ఇంత పని చేసింది. మేమిచ్చిన దైవ ప్రసాదాన్ని నిర్లక్ష్యంగా నేలపై పడవేశారు. అందువల్లనే మీకు బాధలు కలిగాయి. ఇప్పుడైనా సరే ఆ పరమేశ్వరుడికి క్షమాపణ చెప్పుకొని ప్రసాదం పుచ్చుకుంటే మీకు మీ శరీర బాధలు తొలగిపోతాయి. ప్రసాదాన్ని తీసుకోండి అని హెచ్చరించాడు. కాని ఆ ప్రసాదం గోమయంలో పడింది. అంటే ఆవు పేడలో పడింది. దానిని చూసి గోమయం కూడా పవిత్రమైనదే అని భావంతో కళ్ళకద్దుకొని నోట్లో వేసుకున్నాడు. వెంటనే అతని వంటికి కలిగిన మంటలు తగ్గి ప్రశాంతత పొందాడు. పశువుల కాపరి పూజించిన శివలింగానికి నమస్కారం చేసుకుని తాను కూడా సోమవార వ్రతాన్ని చేయడానికి నిశ్చయించుకొని ఇంటికి వెళ్లాడు. గోపాలురందరూ కూడా 16 సోమవారాలు పట్టు విడవకుండా పూర్తి చేశారు. వారు చేసిన వ్రత ప్రభావం వలన కొద్ది రోజులలోనే వర్షాలు కురిశాయి. రాజ్యమంతా కూడా పంటలు పండాయి. నూతులు, బావులు, చెరువులు, నదులు అన్నీ కూడా నీటితో నిండిపోయాయి. చెట్లు చేమలు పచ్చబడ్డాయి. నేలపైన పచ్చగడ్డి బాగా మొలిచింది. పశువులకి కడుపు నిండా మేత దొరికింది. కరువు తొలగిపోవడానికి కారణమై గోపాలకులు చేసిన వ్రత ప్రభావం వలన అనతి కాలంలోనే వర్షాలు కురిశాయి. రాజ్యమంతటా కూడా సస్యశ్యామలంగా పంటలు పండాయి. నూతులు, బావులు, చెరువులు, కాలువలు అన్నీ కూడా నీటితో నిండిపోయాయి. చెట్లన్నీ కూడా పచ్చబడ్డాయి. నేల మీద పచ్చగడ్డి బాగా మొలిచి పశువులకి మేత దొరికింది. ఈ విధంగా రాజ్యమంతా కూడా సుభిక్షంగా ఉండడానికి కారణమైన గోపాలకులను రాజు పిలిపించి వారికి తగిన సన్మానం చేశాడు. రాజుగారు ప్రజలందరినీ కూడా ఈ సోమవార వ్రతాన్ని ఆచరించమని, భక్తి శ్రద్ధలతో ఆ శివుణ్ణి పూజించమని చాటింపు వేశాడు. ఆ దేశపు రాజు కూడా సోమవార వ్రతాన్ని ఆచరించి ప్రజల్ని, రాజ్యాన్ని సుఖంగా పరిపాలించాడు. ఈ విధంగా అన్ని వ్రత కథల్ని చెప్పి నారదుడు కుమారస్వామిని సంతోషపరిచాడు. ఇదండి 16 సోమవార వ్రతానికి సంబంధించినటువంటి వ్రత కథలు. ఈ వ్రత కథలు వ్రతం చేసిన తర్వాత తప్పనిసరిగా పఠించడం గాని వినడం గాని చెయ్యాలండి. వీడియో అయితే కొంచెం లెంతీ అయిందండి. ఎక్కడా కూడా మనకి స్కిప్ చేసి చేయడానికి లేదండి. 5 కథలు కూడా తప్పనిసరిగా చదవాలి, వినాలి. అందుకే నేను కూడా ఈ వీడియోలో తెలియజేశానండి. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను. నమస్కారం, ఉంటానండి.